రైట్, ఒక కాలర్తో మాట్లాడదాం. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై స్పందించేందుకు గౌరీ శంకర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. గౌరీ శంకర్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే, చెప్పండి. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఈ గవర్నమెంట్లే చేయాలని ఇదేం కాదు కదా సార్. ఇప్పుడు రైతులకు మనం చేయాలంటే సార్, హలో సార్, చెప్పండి. మనము రైతులకు మేలు చేయాలంటే గవర్నమెంట్లే చేయాలని కాదు కదా సార్. ఇప్పుడు మన ఇండియాలో ప్రతి ఒక్కరూ తినేది అదే అన్నం కదా సార్. హలో సార్, రైతులు పండించిన పంటనే తింటాం కదా సార్. మరి ఇలాగ కాకుండా నెలకి ₹1 చొప్పున ఒక మనిషి ఇస్తే సార్, ఎవరు ఇస్తారండి? పబ్లిక్ సార్, పబ్లిక్ ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు వాళ్ళ పంటలు మనం తింటున్నాం కదా సార్. ఇప్పుడు రైట్, అంటే గవర్నమెంట్స్ కాదు రైతులను ఆదుకునేది మన బాధ్యతగా ప్రజలందరూ కూడా మనిషికి ₹1 వంతున నెలకి ఇవ్వాలంటారు. అలా ఇస్తే వాళ్ళకి కొంత సపోర్ట్ అవుతుంది కదా సార్. రైట్, మీరు ఇస్తారు, లేకపోతే మేము ఇస్తామేమో. అవును సార్, అడిగితే ఇవ్వాలనిపిస్తే మరి అందరూ ఇవ్వాలని లేదు కదా. మీరేదో చాలా ఇవ్వాలని రూల్స్ కాదు కదా సార్, మన బాధ్యత కదా అని. ప్రతి ఒక్కరికి అది బాధ్యతే కదా సార్. ఓకే, గౌరీ శంకర్ గారు మీరు చెప్పేది బాగానే ఉంది. ప్రభుత్వం మీరు రూపాయలు ఇస్తున్నారు, ప్రభుత్వం కూడా అప్పుడప్పుడు ట్యాక్స్లు వేస్తుంది, వివిధ రకాల ట్యాక్స్లు వేస్తుంది. ఒక్కోసారి స్పెషల్ సెస్ అని పెట్రోల్ మీద వీటి మీద వేసి ఆ ట్యాక్స్ మనీనే ఇప్పుడు వ్యవసాయంలో చాలా రకాల సబ్సిడీలు ఇస్తుందన్నమాట. మనం రూపాయలు ఇవ్వమని గవర్నమెంట్ మనల్ని అడగవలసిన అవసరం లేదు. ట్యాక్సుల రూపంలో మనల్ని తీసుకుని అది వివిధ రకాలుగా ఇస్తూ ఉంటుంది. ఆ పాలసీ ఎప్పుడూ ఉంది, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. వ్యవసాయానికి సబ్సిడీ ఇస్తున్నారు. ఆ సబ్సిడీలు మన దగ్గర తీసుకునే డబ్బులే, ఇలా రూపాయలు అడగడం కాదు డైరెక్ట్గా. ఇది కమ్యూనిస్టు నేషన్ కాదండి. ఇక్కడ భారతదేశంలో ఒక ట్యాక్స్ ₹1 ఒకళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు అంటే అది రాజ్యాంగబద్ధంగా చట్టసభల్లో ఆమోదం పొందితేనే ఒకళ్ళ నుంచి ₹1 తీసుకోవాలి. అడిగి తీసుకోవడానికి లేదు. ప్రభుత్వానికి కూడా అథారిటీ ఉంది రాజ్యాంగం ప్రకారం. కాబట్టి అది వివిధ రకాల ట్యాక్సుల ద్వారా, సెస్ల ద్వారా తీసుకుని పార్లమెంట్ ఆమోదం, శాసనసభలో ఆమోదం తీసుకుని వ్యవసాయానికి సబ్సిడీ ఇస్తుంది. మీరు అన్న ప్రభుత్వం ఆల్రెడీ ఇట్ ఈజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్, డోంట్ వరీ. రైట్, నెక్స్ట్ కాల్ ప్రసన్న హైదరాబాద్ నుంచి. ప్రసన్న గారు నమస్కారం అండి. ఫస్ట్ మీకు 99 ఛానల్కి, అలాగే అక్కడ కూర్చున్న ఆయనకి. సార్, ఫస్ట్ నేను 3 క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను సార్. చెప్పండి, ఫాస్ట్గా అడగండి. ఫాస్ట్గా అడుగుతాను సార్. ఫస్ట్ మీడియా గురించి క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. సార్, మీడియా అనేది ఈరోజు కొన్ని మీడియాలేమో ప్రతిపక్షానికి, కొన్ని మీడియాలేమో అధికార పక్షానికి తొత్తులుగా వ్యవహరిస్తూ సార్. ప్రసన్న గారు, మన టాపిక్ కన్ఫైన్ అయితే బెటర్ ఏమో. దయచేసి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఏడాది పాలన మీద మీరు ప్రశ్నలు అడగండి దయచేసి. ఓకే సార్, 2 క్వశ్చన్లు అడుగుతున్నాను సార్. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో సార్, ఆ వాలంటీర్ వ్యవస్థను తీసేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే కూటమి ప్రభుత్వం ముందు ఏమని హామీ ఇచ్చిందంటే, మీకు ఏం సరిపోతున్నాయి 5,000, మేము 10,000 ఇస్తాము అని హామీ ఇచ్చాయి. హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళు నమ్మారు. వాళ్ళు నమ్మిన తర్వాత అధికారంలోకి వచ్చాక వాళ్ళని తొలగిస్తాం ఎంతవరకు సబబు? రెండోది, వాళ్ళ వల్ల ఏమైనా తప్పులు జరుగుండొచ్చు. జరుగుంటే దాన్ని రెక్టిఫై చేసి ఆలోచించాలా, తీసేయటం మంచిదేనా అనేది ఫస్ట్ క్వశ్చన్. అండ్ వాలంటీర్ల సేవలు చాలా చేశారు సార్, చేయలేదని మాత్రం మనం అనకూడదు. కరోనా వచ్చినప్పుడు కానీ, మాది గోదావరి జిల్లాలో సార్, గోదావరి జిల్లాలో 2022లో విపరీతమైన వరదలు వచ్చాయి. ఆ విపరీతమైన వరదలు వచ్చినప్పుడు నాకు 26 ఇయర్స్ సార్. ఇప్పటికి 26 ఇయర్స్ లో ఎప్పుడు కూడా చూడని వరదలు వచ్చాయి. ఒకటేమో 2006 లో వచ్చాయి, ఇప్పుడు 2022లో ఒకటి వచ్చింది. ఈ 2 పెద్ద వరదలు. వీళ్ళు వాలంటీర్, అప్పుడు కలెక్టర్ గారు సార్ ప్రశాంత్, ఇప్పుడు ఈస్ట్ గోదావరికి కలెక్టర్ గా పనిచేస్తున్నారు, అప్పుడు వెస్ట్ గోదావరి. ఆమె వాలంటీర్లందరినీ, విఆర్ఓలందరినీ ఏకంగా కూడుకుని తను ఇంటింటికి కూడా భోజనం పార్సల్ పంపించేసారు. మునిగిపోయింది మా ఇల్లు. మా ఇల్లుగా చాలా మంది ఇల్లు మునిగిపోతే ఇంటింటికి పొద్దుట సాయంత్రం ఫుడ్ పంపించారు. ఆ టైంలో ఒక సమనం, ఏదైనా ఒక సమనం ఉంటే చాలు అనుకుంటాం సార్ మేము. ప్రసన్న గారు, రెండో క్వశ్చన్ అడిగేయండి. 2 క్వశ్చన్ అంటే, రెండో క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు రేషన్ వాహనాలు ఉన్నాయి. రేషన్ వాహనాలు తీసేశారు. ఇప్పుడు దానికి దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. కొంతమంది ఏమో ఓకే అంటున్నారు, కొంతమంది ఏమో వాళ్ళు బట్టలు తీసుకుని వెళ్తున్నారు. 7ంటికి స్టార్ట్ అంటారు సార్, 8:30, 9ంటికి స్టార్ట్ అవుద్ది. పనులకి వెళ్ళే టైం అది.
అక్కడికి వెళ్ళి లైన్ లో నించుని అంతసేపు తీసుకోవడం తప్పవా? దానికి ఆన్సర్ ఏమి ఇస్తున్నారు అంటే రైట్ ప్రసన్న గారు, మీరు 2 ప్రశ్నలు అర్థమయ్యాయి. ఒకటి వాలంటీర్లు, 2 MDU వాహనాలు, వాటి ఆపరేటర్లు, డ్రైవర్లు వాళ్ళ పరిస్థితి ఓకే. మీరు ఒకటి వాలంటరీ సిస్టము, 2 ఏంటంటే రేషన్ వాహనాలు. ఓకే, ఆపడం. ఓకే, మీకు వస్తాను చూడండి. మీది ఫస్ట్ క్వశ్చన్ నుంచి వస్తాను. మీరు ఫస్ట్ క్వశ్చన్ కూడా నాకు అర్థమైంది. మీడియా అనేది ప్రతిపక్షం ఇది ఉన్నా ఇప్పుడు ఇక్కడ దిస్ ఈజ్ ద 99 టీవీ, ఇట్స్ ఎ ప్రో పబ్లిక్, ప్రజల పక్షాన మాట్లాడుతుంది, నిష్పక్షపాతంగా మాట్లాడుతుంది. మాకు ప్రాతిపదిక రాజ్యాంగం. ఎవరైనా అది ప్రతిపక్షమైనా, ఇది అధికార పక్షమైనా, మోడీ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ అయినా, జగన్ గారైనా, వీళ్ళు ఎవ్వరూ మనకు ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేయాలి. ఆ రాజ్యాంగాన్ని ప్రాతిపదికకు తీసుకుని ఇప్పుడు మీ క్వశ్చన్లకి జవాబు ఇస్తాను. అది నిష్పక్షపాతం అని మీకు తెలుసు. ఫస్ట్ వాలంటరీ వ్యవస్థకు వద్దామండి. వాలంటరీ వ్యవస్థకి సంబంధించి పూర్తి అధ్యయనం చేస్తే మీకు రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలని ఒకటి ఉంటుంది, ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇందులో నిబంధన 40, ఆర్టికల్ 40 ఉంటుంది. దాని ప్రకారం స్టేట్ షల్ ఆర్గనైజ్ పంచాయతీరాజ్. ఒక పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది, గాంధీ అని పాలసీలో పెట్టిందనమాట. అవి మూడవ అంచె భారత ప్రజాస్వామ్యంలో కేంద్ర, రాష్ట్ర, కేంద్ర, స్థానిక ప్రభుత్వ పాలనలో పంచాయతీరాజ్ చాలా ఇంపార్టెంట్. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రకారమే ఈ వాలంటరీ వ్యవస్థ ఉందా అనేది క్వశ్చన్ అండి. ఇక్కడ ఇది 5,000 ఇచ్చేది 10,000 అని ప్రామిస్ చేసి ఎలక్షన్లోకి వచ్చేది అలా పెడితే అసలు ఇది రాజ్యాంగబద్ధమేనా అంటే, పంచాయతీరాజ్ వ్యవస్థను మీరు వ్యవస్థీకృతం చేయండి, అద్భుతంగా డెవలప్ చేయండి. కానీ ఈ వాలంటరీ వ్యవస్థకు సంబంధించవలసి వస్తే పంచాయతీరాజ్ వ్యవస్థని బలపరుస్తుందా, బలహీనపరుస్తుందా? ఇది రాజ్యాంగం సమాధానం చెప్పాలి. మీరు ఏం పెట్టండి అంటే, ఇది వాలంటరీ వ్యవస్థ వైసీపీ యొక్క వ్యవస్థను డెవలప్ చేసుకోవడానికా, పంచాయతీరాజ్ వ్యవస్థను డెవలప్ చేయడానికా? ఈ క్వశ్చన్ వేసి ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి కూడా రాజ్యాంగం ఏం చెప్తుందో దానికి అనుకూలంగానే చెయ్యాలి అని నేను చెప్తాను అనమాట. అదేంటి అంటే, రాజ్యాంగ ఆర్టికల్ 40 ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థను బలపరచాలి. బలపరచడానికి మనకి 1993లో ఆర్టికల్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు ఉన్నాయండి. దాని ప్రకారమే అవి చెయ్యాలి. అంటే ఏంటి, ప్రస్తుతం ఉన్న వాలంటరీ వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం ఎందుకు పెట్టినా ప్రస్తుత కూటమి ఎలక్షన్లో చెప్పినట్టు వాళ్ళని తొలగించడానికి లేకుండా ఆర్టికల్ 40 ప్రకారం 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ప్రకారం అది పంచాయతీరాజ్ చట్టాన్ని బలపరిచేటట్టు చేయాలి. అంటే ఏం చేయాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం విలేజ్లకి, 74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం అర్బన్ ఏరియాస్కి కొన్ని పవర్స్ని ట్రాన్స్ఫర్ చేసి అవి స్థానిక ప్రభుత్వాలు స్వపరిపాలన సంస్థలుగా చేయాలి. అప్పుడు వాలంటరీ వ్యవస్థకి వ్యాలిడిటీ ఉంటుంది రాజ్యాంగ వ్యవస్థకి. లేకపోతే అవి పార్టీలు పెట్టుకుని ఒక వ్యవస్థ అయిపోతుంది. అంటే వైసీపీ కొన్ని తప్పులు చేసిందండి. వాలంటరీ వ్యవస్థని అపాయింట్ చేసింది అద్భుతం. నేను ఏ విధంగా అద్భుతం అంటే, లక్షల మందికి ఉపాధి వచ్చింది. ఇప్పుడు ఆ లక్షల మంది ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగులు అవ్వకూడదు, అది ఒకటి మనం గమనించాలి. వాళ్ళని ఏదో విధంగా అపాయింట్, ఎంత శాలరీ ఇస్తారని కాదు, వాళ్ళ నిరుద్యోగులు అవ్వకుండా వాళ్ళని కాపాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థని రాజ్యాంగం ప్రకారం చెప్పినట్టు బలపరుస్తూ ముందుకెళ్ళాలి. అంటే ఏంటి, వైసీపీ ఏ దృష్టితో దాన్ని పెట్టిందనేది పక్కన పడేసి ఇప్పుడు అధికార కూటమి ఏం చేయాలి, వ్యవస్థ ఇప్పుడు పంచాయతీరాజులు, అర్బన్ వ్యవస్థలు, ఇప్పుడు వాలంటరీ వ్యవస్థలని అక్కడ పెట్టి ఆ స్థానిక ప్రభుత్వాలని స్వపరిపాలనా సంస్థలుగా అద్భుతంగా డెవలప్ చేయాలి. ఈ వాలంటరీ వ్యవస్థను అకామిడేట్ చేస్తూ ఇలా చేస్తేనే అది రాజ్యాంగబద్ధత అండి. నేను ఒకటే చెప్తున్నా, ఎవరున్నా అది రాజ్యాంగబద్ధంగా చేయాలి. పొలిటికల్ మోటివ్తో చేస్తే అది చాలా తప్పు. రాజ్యాంగాన్ని వ్యతిరేకించే ఏ మార్పునైనా మనం తిరస్కరించవలసిందే. రైట్. మనం రెండో ప్రశ్న అండి, చాలా బ్రీఫ్గా చెప్తాను. ఇప్పుడు కోట, ఇప్పుడు రేషన్ దుకాణాలని, రేషన్ ఏంటంటే ఇంటింటికి వచ్చేది, వాటి వాహనాలని తొలగించారు అంటున్నారు. రేషన్ వాహనాల్లో ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే, రేషన్ వాహనాల్లో అక్రమ బియ్యం వెళ్ళేది. ఇప్పుడు కాకినాడ పోర్టులో షిప్పుల నుంచి అక్రమ రవాణా అవుతుందండి. ఎవరు చేస్తున్నారు అక్రమ రవాణా? మనం ఎంత చేసినా వ్యవస్థ ఆపలేని పరిస్థితి వచ్చింది. ఈ వాహనాల అక్రమ రవాణాకి 24 గంటలకు దానికి ఒక పర్మిషన్, లైసెన్స్ కింద ఉన్నాయి అక్కడ వాహనాలు. ఎందుకంటే గవర్నమెంట్ వాహనం, దాన్ని చెక్ చేయడానికి ఉండదు, వెళ్ళిపోతున్నాయి దాంట్లో. ఈ అక్రమ రవాణా అనే దానికి అవుతుంది కాబట్టి మేము ఆపామంటుంది. ఇక రెండో విషయం, పబ్లిక్ ఏంటంటే, ఏ వాహనం వచ్చినప్పుడే కరెక్ట్గా ఇంటి దగ్గరగా కూలి పనికి, ఆ పనికి, ఈ పనికి వెళ్ళేవాళ్ళు వాహనం వచ్చినప్పుడు లేకపోతే ఎలా, అదే ఒకటి క్వశ్చన్.
రెండోది ఓకే, వాహనదారులు కొంతమంది అన్ఎంప్లాయ్మెంట్ అయింది నిజమే. ఇప్పుడు ఏంటంటే ఈ బియ్యం పథకం, ₹2 బియ్యం పథకం ఎప్పుడో 1983లో ఎన్టీఆర్ పెట్టినప్పటి నుంచి తర్వాత ఒడిశా తీసుకుంది, ప్రపంచవ్యాప్తం అయింది. అసలు యాక్చువల్గా ఈ పథకం పెట్టింది ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ గారు పెట్టింది ఒక రకంగా. ఎందుకంటే ప్రపంచ బ్యాంకే ఆమెను పొడిగిడింది, నేను పొగడడం కాదండి. ప్రపంచ బ్యాంకు ప్రపంచంలో ఆఫ్రికా కంట్రీలు కూడా దాన్ని తీసుకుంది, ఒడిశా తీసుకున్న తర్వాత. ఇండియా గవర్నమెంట్ ఫాలో అయ్యేది ₹2. అందువల్ల ఎన్టీఆర్ చరిత్రలో ఉన్నాడంటే ₹2 కిలో బియ్యం పథకం. ఆ పథకం పేరు చెప్పగానే అసలు యాక్చువల్గా ఇప్పటివరకు 2019 వరకే ఈ ప్రజలకు ఒకటి అలవాటు, కోటా రేషన్ ఫెయిర్ షాప్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డం, ఇంక్లూడ్ నేను కూడా నిలబడ్డా కొన్ని సంవత్సరాల పాటు. అదే ఏంటంటే ఫెయిర్ షాపులు అది ఏంటంటే రాత్రి 9-10 గంటల దాకా ఉండేటట్టు చేయగలిగితే ఆల్రెడీ అలాగే ఉంటున్నాయి. కాబట్టి ఏ టైం వీలైతే ఆ టైం తెచ్చుకోవచ్చు. వాహనం వచ్చినప్పుడు లేకపోవడం వల్ల వాళ్ళు ఫోన్లు అవి చేయడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. సో ఇది కూడా గవర్నమెంట్ అక్రమ రవాణా ఆపడం, ఇది ఆపడం. సో గవర్నమెంట్ ఏం చెప్తుంది, 2 బియ్యాన్ని ఉచితంగా మనకి ఇస్తున్నారు, మంచిగా సబ్సిడీ రేటుతోటి ఇస్తున్నారు అంటే ఆ పథకంలో అన్నెసరీ ఖర్చులు తగ్గించాలి. ఈ అన్నెసరీ ఖర్చులు తగ్గించకపోతే ఆ పథకమే భారం అయిపోతుంది. పథకం ఇవ్వడమే కాదు, ఆ భారాన్ని కూడా తగ్గించుకునే, అనవసరమైన ఖర్చుల్లో తగ్గించుకునే భాగంలో అది చేస్తుంది. కాబట్టి ఇది ప్రభుత్వాన్ని కొంచెం గమనించాలి. మనం ఆల్రెడీ అలవాటు పడి ఉన్నాం, ఇంటింటికి రేషను, ఇంటింటికి ఇంకా బియ్యం ఉన్నాయి, బియ్యం మాకు వండి పెట్టండి, అది బిర్యానీ చేసి పెట్టండి అనే కాదు, అది వస్తుందా లేదా, పథకం గవర్నమెంట్ ఇస్తుందా లేదా చూడాలి, అంతే. మనం అమరావతి ఫ్యూడల్ రాజధాని, ప్రజా రాజధాని అనే అంశం